జాగ్రత్తగా వినండి. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఎంత గొప్ప శ్లోకమో. కాబట్టి ఏ శ్లోకం? యుక్తాహార విహారస్య. ఇప్పుడు చూడండి, అసలు ఇండియాలో ఒబేసిటీ ఎంత దారుణంగా, ఆడపిల్లలు ఎలాంటి పర్సనాలిటీతో కనిపిస్తున్నారు చూడండి, మగపిల్లలు ఎలాంటి పర్సనాలిటీలతో కనిపిస్తున్నారు చూడండి. ఎప్పుడు తినాలో తెలియదు, ఎప్పుడు పెట్టినా తినేయటం, ఎప్పుడు పడితే అప్పుడు తినేయటం, ఎప్పుడు పెట్టినా తినేసేయటం, ఏది పడితే తినటం, ఏది పెట్టినా తినేయటం, రోడ్లు క్రాస్ చేస్తూ తినేయటం. అలా తినకూడదని చెప్తోంది భగవద్గీత. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు. యుక్తాహార విహారాదులు, కర్మాచరణము ఇవన్నీ ఉన్నవాడికి ఆత్మ సంయమ యోగము లభ్యము. ఏమిటి ఆత్మ? ఏమిటి దాంతో సంయోగం? ఏమిటి యోగం అంటే? ఏమిటి? యుజ్యతే ఇది యోగ. యోగం అంటే కలయిక. ఎవరితో కలయిక? ఎవడ పడితే వారితో కలయిక. కలయికేనా? కాదు, జీవాత్మ పరమాత్మతో కలయికే అల్టిమేట్ అని చెప్తుంది భగవద్గీత. లోయర్ లెవెల్ స్టాండర్డ్ కాదు మిత్రులారా. భగవద్గీత అనే గ్రంథం మీరు చదివే ముందే మీరు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోండి. భగవద్గీత మీరు చదవగానే అర్థం కాదు. ఫస్ట్ అండర్లైన్. ఆ సంస్కారానికి పరాకాష్ఠ ఏమిటో తెలుసా? కృతజ్ఞత. ఆ కృతజ్ఞతకి పరాకాష్ఠ ఏమిటో తెలుసా మిత్రులారా? మనం జస్ట్ భోజనం అలా చేసేయము. భోజనం చేసే ముందు పరమాత్మ, నేను ఇవాళ నోట్లోకి 5 వేళ్లు వెళ్ళడానికి నువ్వే కారణం. నువ్విచ్చిన ఒక్క గింజని 1,00,000 గింజలు చేసుకున్నానేమో గాని మొదటి గింజని నేను సృష్టించలా, నువ్వే సృష్టించావు. అందుకని నీకు కృతజ్ఞతలు చెప్పడం కోసం నేను భోజనానికి ముందే కూర్చునే ముందు నేను సంప్రోక్షణ చేసి అవపోషణ పట్టి బ్రహ్మార్పణం చెప్పండి. బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మాగ్నౌ, బ్రహ్మణాహుతం, బ్రహ్మైవతేన గంతవ్యం, బ్రహ్మ కర్మ సమాధిన. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేసేవాడు బ్రహ్మము. బ్రహ్మ కర్మ సమాధి చేత పొందదగు ఫలమంతా బ్రహ్మమనే తెలుస్తున్నా. బ్రహ్మం అంటే పరమాత్మ, పరబ్రహ్మము. అంటే సృష్టిలో ప్రతి వస్తువు పరబ్రహ్మ స్వరూపమే అని గుర్తెరిగిన ఆధ్యాత్మిక సంపన్నులున్న దేశం భారతదేశం.